భాగవత పురాణం 7 ఖండంలో వర్ణించబడిన ఒక గొప్ప కథ. హిరణ్యకశ్యపుడు అనే రాజు తన తపస్సు ద్వారా బ్రహ్మని ప్రసన్నం పొందించుకొని ఒక అద్భుతమైన వరం పొందాడు. ఆ వరం ఏంటంటే, తను మనిషి చేత కానీ, మృగం చేత కానీ, రాత్రి కానీ, పగలు కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఆయుధం చేత కానీ చావకూడదు అని. ఈ వరం వల్ల హిరణ్యకశ్యపుడు అనుకున్నాడు, నన్ను చంపడం అసంభవం అని. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే, అసంభవం అన్నది ఏమీ ఉండదు అని. కొన్ని రోజుల తరువాత ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు. తన పేరు ప్రహ్లాదుడు అని పెట్టారు. ప్రహ్లాదుడు హృదయం మొత్తం విష్ణు భక్తితో నిండిపోయి ఉంది. తన తండ్రి రాక్షసుడైనా కూడా ప్రహ్లాదుడు భగవంతుణ్ణి మరవలేదు. హిరణ్యకశ్యపుడు కోపంతో అడిగాడు, ఈ విష్ణు ఎక్కడున్నాడు అని. ప్రహ్లాదుడు శాంతంగా చెప్పాడు, తండ్రి, విష్ణు అన్ని చోట్ల ఉన్నాడు అని. అక్కడే కోపంతో ఊగిపోయి హిరణ్యకశ్యపుడు ఒక స్తంభంని చూపించి, ఈ స్తంభంలో కూడా విష్ణు ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు భయం లేకుండా చెప్పారు, అవును, అక్కడ కూడా ఉన్నాడు అని. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సమయంలో ఆ స్తంభం పగిలిపోయి దాని లోపల నుండి నరసింహావతారం ప్రకటించింది. ఆయన మనిషి కాదు, మృగము కాదు, సింహం ముఖం, మానవ దేహం. హిరణ్యకశ్యపుడిని ఇంటి లోపల కానీ బయట కానీ కాకుండా ఒక గుమ్మం మీద పెట్టి, భూమి మీద కానీ ఆకాశంలో కానీ కాకుండా తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఆయుధం కాదు తన గోర్లతో అసురుణ్ణి సంహరించారు. బ్రహ్మ ఇచ్చిన వరం ఒక్కటి కూడా ఉల్లంఘించకుండా, కానీ ధర్మం మాత్రం జీవించేలాగా నరసింహావతారం వచ్చింది. ఈరోజు నరసింహావతారం మనకి చెప్పేది ఒక్కటే, భక్తి నిజమైతే భగవంతుడు తప్పకుండా వస్తాడు. సమయం, రూపం, పద్ధతి అన్నీ ఆయన ధర్మం కోసం మార్చుకుంటాడు. ప్రహ్లాదుడి కోసం అది కోపం కాదు, అది రాక్షసత్వము కాదు. ధర్మాన్ని కాపాడడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు రాడు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు రాడు అనేది నిజం కాదు. మనం నిజంగా భక్తులైతే ఆయన తప్పకుండా కదిలి వస్తాడు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.